నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ. పోలవరం నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఉప ఎన్నికల ప్రచారం. జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 88వ వర్ధంతి కార్యక్రమాలు. మానసిక వికలాంగులుంటే తన ఆశ్రమంలో చేర్పించాలంటున్న దేవరపల్లి మండలం గొల్లగూడానికి చెందిన లగడపాటి వికలాంగుల ఆశ్రమ నిర్వాహకులు కాగిత సుబ్బారావు. పోలవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 3.5 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నామంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్వివి సత్యనారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో చెట్టు కొమ్మ అని విమర్శించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ ప్రజావాణి నిర్వహించారు. డివిజన్లోని పలు మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తమ ఫిర్యాదులను ఆర్డీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సత్యనారాయణ సంబంధిత తహసీల్దార్లకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఉప్పలమెట్టకు చెందిన 2 ముస్లిం మైనార్టీ మహిళలు తమ ఇళ్లకు స్థలాలు లేవని, ఇటీవల రెవెన్యూ సిబ్బంది ఉప్పలమెట్టలో ఇంటి స్థలాలు లేని వారి వివరాలు సేకరించారని, కానీ తమ ఇంటికి రాలేదని ఆర్డీఓకు తెలియజేశారు. ఇంటి స్థలాలు లేని వారు చాలా మంది ఉన్నారని, అందరి వివరాలు సేకరిస్తామని ఆర్డీఓ చెప్పారు. అలాగే జీలుగుమిల్లి మండలం నుండి కొందరు వచ్చి తమకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మండలంలోని వీఆర్ఓలు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ 2 పార్టీలు తమ సిద్ధాంతాలతో ముందుకు పోతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పి అంకంపాలెం, కామయ్యపాలెం, సిరివారిగూడెం, జిల్లేళ్లగూడెం, వంకావారిగూడెం, కనకాపురం, బర్రింకలపాడు గిరిజన గ్రామాల్లో బాలరాజు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో తనకు ఓట్లు వేయాలని నియోజకవర్గ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీలుగుమిల్లి మండల నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, చింతలపూడి నియోజకవర్గ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, దాట్ల అన్నపూర్ణ, గూడపాటి రాధాకృష్ణ, దాకే శ్రీదేవి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. సువర్ణయుగం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి ప్రజల రుణం తీర్చుకోవాలని పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులతో బాలరాజు కాసేపు నృత్యాలు చేశారు. పోలవరం నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా తగు చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ విలేకరులకు తెలియజేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్రమ డబ్బు, మద్యం తరలిపోకుండా నియోజకవర్గంలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 3,53,000 రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపెడితే ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తామని తెలిపారు. మార్కండేయపురం, జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం, అదేవిధంగా జీలిమిల్లి హెడ్ క్వార్టర్లో తీగవలస టీ నరసాపురం, బొర్రంపాలెం అడ్ రోడ్డు టీ నరసాపురం సార్, అల్లిపల్లి చింతలపల్లి మండలం, గురిపట్ల వారి గూడెం. ఇక్కడ ఏం చేసామంటే ఒక్కొక్క చోట ఒక పోలీసు, ఒక రెవెన్యూ, ఒక ఎక్సైజ్తో మనం టీమ్స్ ఉన్నాం సార్. 24 hours కూడా దే హావ్ ఆన్ డ్యూటీ. టీమ్స్ వైజ్ చేస్తున్నాము. ఏదైనా వీడు ఇల్లిసిటీ లిక్కర్ కానీ
లేకుంటే మనీ కానీ మరి వారు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ డబ్బు తీసుకెళ్ళినట్లయితే వారు ₹1,00,000 తక్కువైనట్లయితే సఫిషియెంట్ డాక్యుమెంట్ చూపించి వారి పైన పంచనామా చేసి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా జస్టిఫికేషన్ రిపోర్ట్తో కలెక్టర్ గారికి పంపించాలి. 1,00,000 కన్నా ఎక్కువ రూపాయలతో ఎవరైనా మనకి అమౌంట్ తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీగా వారు డబ్బు ఎక్కడికి వచ్చింది, ఏ పర్పస్ ఉపయోగిస్తున్నారు అనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించాలి. ఇన్ కేస్ ఇఫ్ దే ఫెయిల్డ్ అది కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వారికి ఆర్డర్ చేస్తాము. వారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి రూల్స్ ప్రకారంగా దే హ్యావ్ టు డూ ద నెసరీ థింగ్స్. అది ప్రస్తుతం మనకి చేస్తున్న పని అండి. అదేవిధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీగా కలెక్టరేట్లో కూడా గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ అకౌంట్లో జమ చేసేస్తాము. ఈ డబ్బు ఏమవ్వదు. బట్ ఇఫ్ దే జెన్యూన్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా వారు చేస్తున్న డబ్బు చట్టపరమైంది, చట్టప్రకారంగా హక్కులు ఉన్న డబ్బు అయితే ప్రభుత్వ ప్రకారంగా రిటర్న్ చేస్తాం. ఇన్ కేసు ఏదైనా ఎలక్షన్కి సంబంధించి తప్పుడుగా ఉపయోగించింది అయితే చట్ట ప్రకారంగా మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా వీ హ్యావ్ టేక్ యాక్షన్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడం కూడా మన మండలంలో 5 మండలాలకి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇట్లా మొత్తం మనం స్క్వాడ్, అట్లాగే వీడియో వ్యూయింగ్ టీం, ప్లేయింగ్ స్క్వాడ్, వీడియో వ్యూయింగ్ అంటే వీడియో తీస్తుంది చూస్తాయి అంటే పరిశీలించడానికి అనమాట. అకౌంటింగ్ టీం అంటే ఎక్స్పెండిచరు కానిస్టేబుల్ ఉపయోగిస్తున్న వెహికల్స్ కానీ చేస్తున్న ఖర్చు కానీ ఎక్స్పెండిచర్ పరిశీలించడానికి ఒక వీడియో వ్యూయింగ్ టీం. ఎక్స్పెండింగ్ మానిటరింగ్ టీం, ఎక్స్పెండింగ్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఒకటి పెడుతున్నాం. స్టాటిక్ సర్వేలెన్స్ టీం ఒకటి పెడుతున్నాం. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ ఒకటి పెడుతున్నాం. మళ్ళీ చెక్ పోస్ట్ టీమ్స్ 12 పెడుతున్నాము. బుట్టాయిగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మండలంలో ఏ గ్రామం వదలకుండా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముడియం శ్రీనివాసరావు ప్రచారం సాగిస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ శ్రీనివాస్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నాటు పొగాకు కూలీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ముడియం శ్రీనివాస్ అటు రైతులకు ఇటు కూలీలకు న్యాయం జరిగేలా చూస్తామని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అనే సంగతి మరిచిపోవద్దని ఓట్లు అభ్యర్థిస్తూ అంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలడుగుల కోటేశ్వరరావు, నందిన హరిచంద్ర, మొగపర్తి సోంబాబు, అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్కుమార్, శిఖామణి, పరకోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అవిశ్రాంతంగా ప్రచారం కొనసాగించడంతో ఆ పార్టీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న ఇసుక సమస్యను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆదర్శ పెయింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుమ్మడికుంట దుర్గారావు కోరుతున్నారు. ధర్మన్న మెమోరియల్ హాల్లో ఆ సంఘ అధ్యక్షులు పాలపర్తి మోషే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. హైకోర్టు తీర్పు వలన ఇసుక అక్రమ రవాణా నిలిపివేసిన కారణంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అనంతరం ఆ సంఘ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి రాంబాబు, అడబాల రాము, మొగలెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట దుర్గారావు ప్రతి నెల ఒక పేద పెయింటర్కి నూతన వస్త్రాలు బహూకరిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర స్థితిగతులపై పెదవి విరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పార్టీల గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో చెట్టు కొమ్మ లాంటివని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. సోమవారం సిటీ న్యూస్కు ప్రభాకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పోలవరం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తుందని ప్రభాకర్ జోస్యం చెప్పారు. మేము ఐక్యతతో పనిచేయకపోవడం వలన కొన్నిసార్లు మేము ఇబ్బంది పడ్డాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్ విషయంలో ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి కుటుంబం, ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి చెట్టు కొమ్మ రెండూ కలిసి ఈరోజు ఎలక్షన్ రావడానికి కారణమయ్యారు. వాళ్ళిద్దరికీ కూడా సరైన రీతిలో గుణపాఠం చెప్పడం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. తప్పకుండా అనుకున్నటువంటి ఫలితాన్ని మేము సాధించి తీరుతాం.
2014 జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఇదొక గుర్తు ఉండిపోయే విధంగా వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత 8 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో అవినీతి పార్టీ ఆ యొక్క చెట్టు ఆ యొక్క మొక్కలే ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తూ ఉన్నాయి. ప్రజలకి అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేశారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలను పెట్టి ఎక్కడా కూడా ఈ ఆదర్శ గ్రామాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచకుండా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా అనేక రకాలుగా వాళ్ళందరినీ కూడా ఒక పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో పెట్టి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ఇటు రైతులకే కాదు, రైతు కూలీలకి, పేదరికంతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా మీకు ఇళ్ళకి కరెంట్ ఇస్తామని చెప్పి ఈనాడు ఒక్క ఇంటికి కూడా మచ్చుకి ఇవ్వలేదంటే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఏ రంగంలో కూడా వీళ్ళు ముందుకు పోలేదు. వీళ్ళు పోయిందల్లా ఒకే ఒక రంగం, అదేమిటంటే ఏ రకంగా డబ్బులు సంపాదించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా కొత్త కోణాల్లో దోపిడీ చేయాలనేటువంటి దాని మీద వీళ్ళు ముందుకెళ్ళారు. ఆ రకంగా వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. అదే రకంగా వీళ్ళు జైలుకి వెళ్ళడం కూడా ఖాయం. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై నామినేషన్ చివరి వరకు నాయకులను కార్యకర్తలను డైలమాలో ఉంచడం పరిపాటిగా వచ్చే విషయమేనని అన్నారు. పోలవరం ఉప ఎన్నికల ప్రచారంలో తెల్లం బాలరాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు సిటీ న్యూస్కు తెలిపారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచే పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ, గిరిజనేతరులు కానీ, అలాగే రైతులు కానీ, రైతు కూలీలు కానీ వీళ్ళందరూ కూడా బాలరాజు గారు అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కాకుండా బాలరాజును ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుంటున్నారనే విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే ఇంతకాలం పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే కార్యక్రమం చేశారు. కానీ వాస్తవంగా ప్రజలు కోరుకునే అభ్యర్థి ఎవరయ్యా అంటే ఈ పోలవరం నియోజకవర్గంలో తెల్లం బాలరాజు గారు అనే విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే ఈ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామాన్ని కూడా ఇంచుమించు ప్రతి గ్రామంలో కూడా ఆయన రోడ్లు కానీ అలాగే ఇతర మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా సమకూర్చడం అనే విషయం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి గిరిజనులు కానీ, గిరిజనేతరులు కానీ, అలాగే మెట్ట ప్రాంతంలో ఉన్న రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ వీళ్ళందరి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, మరీ ముఖ్యంగా గిరిజన మహిళల ఇళ్లలో ఉన్న స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పావలా వడ్డీ కానీ ఇతర రుణాలన్నీ కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అభిమానమే ఈ రోజున బాలరాజు గారికి ఎంతో వెన్నంటూ ఉండటమే కాకుండా ఆయన గెలుపుకి చాలా సుగమం అవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించారు, నాయకులు గుర్తించారనే విషయం ఆల్రెడీ మీడియా ద్వారా కూడా చాలామందికి అర్థమైందని మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొంతమంది అభ్యర్థుల్ని వేదిక మీద తీసుకొచ్చి ఆ వేదిక మీద తీసుకొచ్చిన అభ్యర్థులతో ప్రమాణాలు చేపించి ఆ ప్రమాణం చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ మభ్యపెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా అదే పార్టీ చిన్నాభిన్నం చేసిన సందర్భం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకున్న ఉన్న కొంతమంది కార్యకర్తలని మనోభావాలను గుర్తుపెట్టుకున్న సందర్భంలో వాళ్ళందరూ చిన్నాభిన్నం చేయడం మాకు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మేలైన విషయం మేము గమనించాం. మరి ముఖ్యంగా కార్యకర్తల మనోభావాల విషయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది కొత్త ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ లేదా దాని అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదిక మీద చూపించేది ఒకటే, వేదిక మీదకే ఇంకోటి కొత్తగా తీసుకురావటం ఇలాంటివన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు రాబో కాలంలో కానీ అంత గత చరిత్రలో కానీ ఎప్పుడు అలాగే ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని నిబద్ధతతో కార్యకర్తల కోసం కానీ లేదా ప్రజల కోసం కానీ పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. బుటాయిగూడెం మండలం బెడదనూరు అప్రోచ్ రోడ్ సమీపంలో సంగం వాగు బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సంగం వాగుపై 8 పిల్లర్ల వంతెన నిర్మిస్తున్నారు. 6 పిల్లర్లు పూర్తి కాగా మరో 2 పిల్లర్స్ పూర్తి కావాల్సి ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన కార్మికులచే బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నట్లు వర్క్ ఇన్స్పెక్టర్ కాసిం తెలియజేశారు.
2 నెలలుగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు, వరదలు రాకుండా ఉంటే సంవత్సరంన్నర కాలంలోనే సంగం వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వాగు నిర్మాణంపై గిరిజనుల్లో హర్షం వ్యక్తమవుతుంది. పాత కాజువే ఉంది మనకి, పాత బ్రిడ్జి. ఇక్కడ చాలా ఎక్కువగా వస్తుంది వాటర్ ఫ్లోటింగ్ వర్షానికి, ఇదంతా సంథింగ్. సో వర్షం వచ్చినప్పుడు, పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జి అందరికి యూజ్ అవుతుంది. మొత్తం బ్రిడ్జి మొత్తం 8 పిల్లర్ వస్తుందండి. మధ్యలో 6 పియర్లు వస్తున్నాయి, 2 అపార్ట్మెంట్లు వస్తాయి. స్ట్రక్చర్ మాత్రం అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంచుమించు 1.5 year 1 yearలో అయిపోతుందండి, కంప్లీట్ అయిపోతుంది. వర్షాలు తగ్గితే అంటే మనకంతా ఓకే అయిపోతుంది. వర్షం రైన్ సీజన్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. రైన్ సీజన్లో కానీ వర్క్ నడుస్తుందండి, ప్రాబ్లం లేదు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 88వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న మెమోరియల్ హాల్ నందు వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంఘ నాయకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. వ్యాపారం కోసం భారతదేశం వచ్చి భారతదేశ ప్రజలను బానిసలుగా చేసి అనేక ఇబ్బందులకు గురి చేసిన తెల్లదొరలను ఎదిరించే సరైన దమ్మున్న గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజును అన్యాయంగా తుపాకీలతో కాల్చి చంపారన్నారు. అనంతరం ఏలూరు రోడ్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కెవి రమణ, ఈ భూషణం, పిడిఎస్యు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ అధికారులు ఈ దేశంలో వ్యాపారం కోసం అడుగుపెట్టిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వర్తక వ్యాపారం చేసుకుంటూ ఈ దేశంలో వాళ్ళ కోటలు నిర్మించుకొని వాటి కోటల రక్షణ అంటూ బ్రిటిష్ సైన్యాన్ని కూడా పెంచుకొని ఒక రాజు మీదకి మరొక రాజుని యుద్ధానికి ఉసుగొలిపి ఓడించిన రాజుతో గెలిచిన రాజుని మీద గద్దెల మీద కూర్చోబెట్టి ఆ గద్దెల మీద కొడుతున్న రాజులను కూడా దింపేసి ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకొని ఏలుకుంటున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఈ 9 నియోజకవర్గాల్లో కలిగి ఉన్న ఏజెన్సీ అటవీ ప్రాంతంలో గిరిజనులకి అడవి మీద హక్కులు లేకుండా చేసి అడవి సంపద అయిన ఎదురు, కలప, తేనె, జిగురు, చింతపండు, మరి ఇలా ఆకు, ఒక్కలు కూడా జంతు చర్మాల్ని కూడా ఈ గిరిజనులు దక్కకోకుండా బ్రిటిష్ వాళ్ళు తమ చట్టాలను కల్పించారు. అటవీ మీద హక్కులు లేకుండా చేశారు. ఈ దేశంలో ఉన్న అటవీ సంపద మాది, ఈ అడవి మాది, ఈ దేశ సంపద మాది, ఎవడు వాడు ఎతటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అంటూ అల్లూరి సీతారామరాజు గర్జించాడు. మన్యములో ఈ అడవి మీద సకల హక్కులు మనవే అని చెప్పేసి గిరిజన పేద ప్రజల్ని అక్కడ పోరాటానికి సిద్ధం చేసి 2 సంవత్సరాలు ఏకతాటిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశంలో హక్కుల కోసం పోరాటం చేసి తమ విలువైన ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించాడు. 1924 మే. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 88వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు సిహెచ్ బ్రహ్మానందం అధ్యక్షతన వర్ధంతి సభను జంగారెడ్డిగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యానికి అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ, పోలుబోయిన సుబ్బారావు, పి సత్యనారాయణ, పి లక్ష్మణరావు, మంగరాజు, శ్రీనివాసు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వారికి ఆకలిస్తే అన్నం పెట్టమని అడగలేరు, ఆనందం వస్తే మనసారా నవ్వలేరు, దుఃఖం వస్తే పంచుకోలేరు. అమాయకత్వం, జీవం ఉన్నా ఏ పని చేయలేని నిస్సహాయత, అటువంటి మానసిక వికలాంగులను దరి చేర్చుకోవడంలో దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద గల లగడపాటి వికలాంగుల ఆశ్రమానిదే అగ్రస్థానం. 15 సంవత్సరాలలోపు శారీరక, మానసిక, చెవిటి, మోగ అందులను ఆ ఆశ్రమం చేరదీస్తుంది. ఆ మానసిక వికలాంగులను పోషిస్తుంది. దాతల సహకారంతో మానసిక వికలాంగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వారిలో ఉన్న మానసిక సమస్యలను దూరం చేసేలా ప్రత్యేక తర్ఫీదు చేపడుతోంది. ఉచిత శిక్షణతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆ సంస్థ అధ్యక్షులు కాగిత భాస్కర్ రావు మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం 30 మంది వరకు శారీరక, మానసిక, చెవిటి, మోగ అందులు ఉంటే మరికొంతమందిని తమ ఆశ్రమంలో చేర్చుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎవరింట్లోనైనా మానసిక వికలాంగులు ఉంటే తమ ఆశ్రమంలో చేర్చవచ్చని అంగవికలాంగుడైన ఆశ్రమ అధ్యక్షులు కాగిత భాస్కర్ రావు కోరుతున్నారు. మండలం గొల్లగూడెం వద్ద గల భారతీయ వికలాంగుల సేవా సమితి వారి శ్రీమతి లగడపాటి రామలక్ష్మి వికలాంగుల ఆశ్రమం నందు లో అడ్మిషన్లు జరుగుతున్నవి. దయచేసి 15 సంవత్సరాల లోపు వికలాంగ బాలబాలికలు ఈ యొక్క ఆశ్రమంలో అడ్మిషన్లు పొందకూడదని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ఆశ్రమం నందు శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, చెవిటి, మోగ మరియు అందులు
అనాథ బాలబాలికలను 15 సంవత్సరాలలోపు బాలబాలికలందరినీ కూడా ఇక్కడ చేర్చుకోవడం జరుగుతుంది. వీరందరూ కూడా ఉచిత విద్య, వసతి మరియు చేతివృత్తుల శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వికలాంగ బాలబాలికల తల్లిదండ్రులు ఈ యొక్క విన్నపంను మన్నించి మీరందరూ కూడా మీ యొక్క ఆశ్రమంలో చేర్చి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్చుటకు అవకాశం మీరు కల్పిస్తారని కోరుతున్నాం. ఈ యొక్క ఆశ్రమంలో చేతి వృత్తులు మరియు వొకేషనల్ ట్రైనింగు వీరికి హాస్టల్ సౌకర్యం కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా మీరందరూ కూడా వినియోగించుకోగలరని కోరుతున్నాం. ఈ యొక్క సిటీ న్యూస్ ద్వారా మాకు ఈ యొక్క ఆశ్రమానికి ఎంతో మంచి మేలు జరిగింది. దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం కల్పించిన ఈ యొక్క సిటీ కేబుల్ ఎండి గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ ప్రోత్సాహంతో ఇంకా మేము ఈ సంవత్సరం ఎంతోమంది వికలాంగ బాలబాలికలను చేర్చుకోవడానికి ముందుకు వచ్చాం. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోరు.